ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు రాత్రి నుంచి వృషభ రాశి వారు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం పోతుంది. అదృష్టం వారిని వెంటాడుతుంది. అయితే వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విధంగా నెంబర్ 1గా ఎదగబోతున్నారు, అయితే 14 సంవత్సరాల దరిద్రం పోయి వారికి అదృష్టం కలగాలంటే వారు చేసుకోవలసిన దైవారాధన ఏంటి, అలాగే ఏ అంశంలో వృషభ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. స్థిరమైన ఆలోచన అనేది వీరికి ఉండదు. ఊగిసలాడే ధోరణి కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వీరి జీవితంలో ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా కానీ ఆ సమస్యలను అధిగమించి ఉన్నత స్థానంలోకి వెళ్ళగలుగుతారు. వృషభ రాశికి చెందిన వారు వారి యొక్క భాగస్వామికి సంతానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వృషభ రాశి వారికి ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రి నుంచి 14 సంవత్సరాలుగా ఏదైతే దరిద్రం వారిని పట్టి వెంటాడుతోందో ఆ దరిద్రం అంతా వెళ్ళిపోతుందనే చెప్పాలి. అదృష్ట ఫలితాలు అనేవి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అంటే రాత్రి 12 గంటల తర్వాత నుంచి వీరి జీవితం మారిపోతుందని చెప్పుకోవాలి. ఈ సమయం నుండి అదృష్ట ఫలితాలు అనేవి వీరి జీవితంలో ఎంటర్ అవ్వబోతున్నాయి. వారి జీవితంలో 14 సంవత్సరాల నుంచి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్ళిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే పని పూర్తి కాకుండా ఇబ్బంది పడ్డారో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. వారి భవిష్యత్తుకు సంబంధించి వారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. వారి భవిష్యత్తును ఈ నిర్ణయాలనేవి మార్చబోతున్నాయి. అంతకుముందు వారు ఏ పని మొదలుపెట్టినా కానీ వారిపైన దరిద్ర దేవత తాండవం చేస్తుంది కాబట్టి ఆ పనిలో వీరు సక్సెస్ అవ్వడం అనేది జరగలేదు. కానీ ఈ సమయంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లు వారు ఎదగబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా వారి జీవితం అనేది మారబోతోంది. నెంబర్ 1గా ఎదగబోతున్నారు. అంతకుముందు మిమ్మల్ని అవమానించిన వారి కళ్ళ ముందే మీరు విజయ గర్వంతో వారి కళ్ళ ముందు తిరగబోతున్నారు. అది ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కానివ్వండి. ఈ సమయంలో వారి జీవితంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాలుగా ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ సమయంలో ఆర్థిక పెరుగుదలనైతే చూస్తారు. మీరు ఊహించని రీతిలో మీ ఎదుగుదల అనేది మీకు కనిపిస్తుంది. అన్ని విషయాల్లో లాభాలను పొందుతారు. ఆర్థికంగా ఎదగబోతున్నారు. తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలు పరిష్కరించుకొని తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసి పై అధికారుల నుండి మద్దతు, ప్రశంసలను పొందుతారు. ఈ విధంగా మీ జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారు కూడా మార్పులు పొందుకునే సూచనలు ఉన్నాయి. మంచి సంస్థల్లో మంచి ఉద్యోగం మీకు లభిస్తుంది. వ్యాపార సంస్థల్లో కూడా మంచి లాభాలను చూడబోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వీరి కళ అనేది నెరవేరబోతోంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ సమయంలో అనువంశకంగా వస్తున్న వ్యాపారాలలో కొత్త కొత్త మార్పులు చేస్తారు. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తారు. ఆ వ్యాపారంలో కూడా భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని విస్తరించి ఎంతో అభివృద్ధినైతే సాధిస్తారు. ఈ సమయంలో వ్యాపార జీవితానికి సంబంధించి అద్భుతమైన అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార రంగంలో వీరు అలాగే వీరి వ్యాపారం గురించి 10 మంది చెప్పుకునే స్థాయిలో ఎదగబోతున్నారని చెప్పుకోవాలి. నెంబర్ 1గా మీరు ఎదిగి చూపించబోతున్నారు. ఈ సమయంలో 14 ఏళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్ళిపోతుంది. మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా మంచి అవకాశాలను పొందుకుంటారు. ఇక విదేశాలలో ఎవరైతే చదువు కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మంచి ఫలితం అయితే కనిపిస్తుంది. ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. కానీ ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలకు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆ దేవతల అనుగ్రహం కూడా మీ మీద ఉంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి. రాత్రి 12 గంటలకు గ్రహాలలో జరిగే మార్పుల వల్ల మీ జీవితంలో అదృష్ట దేవత ప్రవేశిస్తుందనే చెప్పాలి. ఇక ఎవరైతే అంతకుముందు స్థలాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసుకుని ఉన్నారో వాటి యొక్క ధరలు పెరగడం మూలంగా కూడా మీరు నెంబర్ 1గా ఎదగబోతున్నారు.
ఆర్థికంగా వృద్ధి అనేది కనిపిస్తోంది. ఇక ఎవరైతే ఇంతకుముందు మిమ్మల్ని మాటలతో కించపరిచి చిన్న చూపు చూశారో వారి ముందే మీరు ఈ సమయంలో తల ఎత్తుకొని తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు కూడా ఊహించని విధంగా మీరు నెంబర్ 1గా స్థాయికి చేరుకోబోతున్నారు. ఈ సమయంలో మీకు అంతా కూడా అనుకూలంగా కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు ఆదాయంలో కూడా పెరుగుదలను చూడబోతున్నారు. సుఖ జీవితాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు. డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే విహారయాత్రలకు కూడా వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో, బంధువులతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. విహారయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే చక్కగా మీరు ఆ రంగంలో లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అంటే మూత్రగ్రంథులకు సంబంధించిన, చర్మానికి సంబంధించిన చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. దీని గురించి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పరిస్థితిని కూడా అధిగమించగలుగుతారు. ఇక కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలను పరిష్కరించుకొని వారితో కలిసి మంచి సమయాన్ని గడపబోతున్నారు. విద్యార్థులు కూడా ఈ సమయంలో నంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. కష్టపడి చదువుకొని వారి లక్ష్యాలను చేరుకొని 10 మందికి వారి గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదగబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి. మంచి ఫలితాలను పొందబోతున్నారు. అలాగే రాజకీయ రంగంలో ఆసక్తి ఉన్నవారికి రాజకీయ భవిష్యత్తుకు ఈ సమయంలో ఒక పునాది వేసుకోబోతున్నారు. ఇన్ని రోజులు మీరు రాజకీయంగా ఎదగడానికి ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉండేవి. మంచి పదవి మీకు దక్కలేదు. కానీ ఈ సమయంలో నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. మిమ్మల్ని అవమానించిన వారి ముందే గర్వంతో నిలబడబోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో వారి సహాయం కోసం మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ఈరోజు రాత్రి నుంచి అదృష్టం వారిని వరిస్తుందనే చెప్పాలి. అంటే అదృష్ట దేవత వారి జీవితంలోకి ప్రవేశించబోతోంది. వారు ఏ పని తలపెట్టినా విజయం వారిని వరించబోతోంది. 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్ళిపోతుంది. అయితే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతిరోజు ఆరాధించాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి కోసం మీకు వీలైతే ఉపవాసం ఉండండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో మీరు పూజించినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి ఆ శని భగవానుడికి దీపారాధన చేసి శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి శని స్తోత్రం పారాయణ చేయటం వల్ల కూడా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా సంభవిస్తాయి. నంబర్ 1గా ఎదిగి చూపిస్తారు. అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది. సో చూసారు కదండి, ఈరోజు రాత్రి నుంచి వృషభ రాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి ఎటువంటి అదృష్టం వరించబోతోంది, ఏ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.